ఒక్కోసారి స్టాక్ మార్కెట్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ప్రాణం పోతున్నా పర్లేదు ముందు స్టాక్స్ గురించి స్టడీ చేసేయాలనేలాగా మనకు మార్కెట్‌లో న్యూస్ ఉంటూ ఉంటుంది. సో, ఇవాల్టి వీడియోలో అలాంటి 3 స్టాక్స్ గురించి మాట్లాడదామండి. ఈ 3 స్టాక్స్‌ని నేనైతే చాలా సీరియస్‌గా స్టడీ చేస్తున్నా. రీసెంట్‌గా వచ్చిన మార్కెట్ ఫాల్ అవ్వచ్చు, ఇప్పుడు మార్కెట్‌లో వస్తున్న న్యూస్ అవ్వచ్చు, వీటికి చాలా చాలా ఇంపార్టెన్స్ అయితే నేను ఇస్తున్నానండి. ఇవి బై సెల్ రికమెండేషన్స్ కాదు. అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుందో మీ ముందుకైతే తీసుకొస్తున్నా. సో, ఇవాళ నేను ఫస్ట్ మాట్లాడుతున్న స్టాక్ యాష్ హై వోల్టేజ్ అండి. ఇది ట్రాన్స్‌ఫార్మర్ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్ అండి. సో, ట్రాన్స్‌ఫార్మర్‌కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి. బుషింగ్స్ అంటారు. వీటిని ఇవి సప్లై చేస్తూ ఉంటుంది. సో, మన ఇండియాలో ఇది చాలా చాలా నీష్ ప్లేయర్ అండి. వీళ్ళ తాలూకా ప్రొడక్ట్లు మరే కంపెనీ కూడా తయారు చేయట్లేదు కొన్నిటైతే. సో, అందువల్ల దీనికి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. సో, ఈ కంపెనీని ఎందుకు స్టడీ చేస్తున్నాను అంటే, వీళ్ళ తాలూకా రీసెంట్ డేటా ఒకసారి గమనించండి. స్టాక్ పి కొంచెం ఎక్కువ కనిపిస్తుందండి. పెగ్ రేషియో కూడా ఆల్మోస్ట్ 2 కి దగ్గరగా వచ్చేసింది. కానీ మార్కెట్ లో దీనికి సంబంధించిన న్యూస్ వింటే చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? మేము 30-40% నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు మాకు గ్రోత్ అయితే కనిపిస్తుంది అని చెప్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ సేల్స్ గానీ, లేదు అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ గానీ, ప్రాఫిట్ మార్జిన్స్ గానీ, నెట్ ప్రాఫిట్స్ గానీ అన్ని కూడా కన్సిస్టెంట్ గా ఉన్నాయండి. ఇది మనకి ప్రధానంగా కావాల్సిన విషయం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ గడిచిన 3 సంవత్సరాలుగా ఈ కంపెనీలో ఫిక్స్డ్ అసెట్స్ గమనించండి. సడన్ గా మనకి 2025లో బాగా అయితే బేస్ పెరిగిందండి. అట్ ద సేమ్ టైం సిడబ్ల్యూఐపి కూడా మనకు పెరుగుతుంది. అంటే ఖచ్చితంగా క్యాపెక్స్ ప్లాన్స్ కూడా వీళ్ళు చేస్తున్నట్టే. ఈవెన్ ఇలాంటి కంపెనీకి నెట్ క్యాష్ ఫ్లోస్ కూడా పాజిటివ్ గా ఉండడం చాలా చాలా పాజిటివ్ విషయం అండి. అయితే దీంట్లో ఎఫ్ఐఎస్ రీసెంట్ గా వాటాలు అమ్ముకుంటున్నారండి. కానీ డిఐఎస్ తలకు వాటాలు పెరుగుతున్నాయి. ప్రమోటర్ వాటాలు మాత్రం కాన్స్టెంట్ గా ఉన్నాయి. సో, ఈ కంపెనీకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారండి, సిమిలర్ గా మాకు 30-40% గ్రోత్ అయితే నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా గ్రోత్ ఉన్నప్పుడు ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయండి. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, స్టాక్ పిఈ ఎంత ఉందండి, 62 ఉంది. నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. ఈ కంపెనీ దగ్గర ప్రాఫిట్ అండ్ లాస్ లో ఈపీఎస్ చూడండి, లాస్ట్ ట్రైలింగ్ 12 మంత్స్ ఎంత ఉందండి, 10.17 ఉంది. సో, పిఈని ఈపీఎస్ని మనం మల్టిప్లై చేస్తే మనకి స్టాక్ ప్రైస్ అయితే వస్తుందండి. సో, ఎర్నింగ్స్ పర్ షేర్ పెరుగుతుంది మనకు అర్థమవుతుంది. ఎందుకు, కంపెనీ గ్రోత్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. సో, సిమిలర్ గ్రోత్ మనకు కనిపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7.5 నుంచి 10.17 వచ్చింది కదా. అట్లీస్ట్ సిమిలర్ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే కమింగ్ డేస్ లో ఖచ్చితంగా ఈ తాలూకా ఎర్నింగ్స్ పర్ షేర్ మనకి ఇంకా పెరుగుతుంది. ఒకవేళ పిఈ మనకి కాన్స్టెంట్ గా ఉన్న ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగితే ఖచ్చితంగా మనకి స్టాక్ ప్రైస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా స్టాక్ పెరుగుతుంది అని చెప్పడానికి అవకాశం అండి. ఇక రెండో విషయం ఏంటి అంటే, జనరల్ గా ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగితే మనకి పిఈ తగ్గిపోతుందండి. సో, మనం ఈ పిఈని కాన్స్టెంట్ గా తీసుకున్నా కూడా మనం ఈ తాలూకా చార్ట్ గమనిస్తే పిఈ రేషియో తాలూకా ఓవరాల్ గా మనకి మీడియం పిఈ ఎంత ఉందండి, దగ్గరగా 40 అనుకుందాం. సో, 42 ఉంది. సో, అంటే 60 ప్లేస్ లో మనం 40 పెట్టుకుంటే మనకి మీడియం పిఈ వస్తుందండి. అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత చూసిన అప్రాక్స్ గా 10, ఇది 42 అంటే 420 వస్తుంది స్టాక్ ప్రైస్. సో, ఈ స్టాక్ ప్రైస్ ఇప్పుడు 638 దగ్గర ఉంది. అంటే ఒకవేళ 400 వరకు పడిపోయినా కూడా మనం గాబరా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎర్నింగ్స్ పర్ షేర్ పెరగడం వల్ల స్టాక్ ప్రైస్ తగ్గడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ పిఈ కాన్స్టెంట్ గా ఉంటే. లేదు, మీడియం పిఈ మనం తీసుకున్న ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగినా కూడా మనకి ఈ స్టాక్ వాల్యుయేషన్స్ ప్రకారం అట్రాక్టివ్ గానే ఉంటుంది. సో, స్టాక్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది, కింద పడిన అట్రాక్టివ్ గా మారడానికి అవకాశం కనిపిస్తుంది. సో, ఇలాంటి స్టాక్స్ ని నేనైతే స్టడీ చేస్తున్నానండి. సో, మార్కెట్ ఫాల్ లో ఇవి కింద పడినా పర్వాలేదు, లేదు ఫర్దర్ గా కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పినట్టు ప్రాఫిట్లు పెరిగి, ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగి, పిఈ తగ్గి, లేదు పిఈ రీరేటింగ్ జరిగి, ఏది జరిగినా కూడా ఈ కంపెనీస్ లో మనకి గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో, ఈ గ్రోత్ ఎన్ని రోజులకు వస్తుంది, రేపు వచ్చేస్తుందా, ఎల్లుండి వచ్చేస్తుందా అంటే కాదండి. ఖచ్చితంగా టైం పడుతుంది. ఒక క్వార్టర్, 2 క్వార్టర్ల, సంవత్సరం కాదండి. మినిమం 2-3 ఏళ్ళు మనం వెయిట్ చేయగలిగితే ఇవి మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ని చూపిస్తాయి వాటి దగ్గర పర్ఫార్మెన్స్ విషయంలో. సో, ఇప్పుడు నేను చెప్తున్న ఇలాంటి విషయాలు మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవి కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తూ ఉంటే కామెంట్ సెక్షన్ స్వైప్ చేయండి. మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ హైప్ ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అయితే ఈ వీడియో మరింత డీప్ గా వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మనకి ఈ శని ఆదివారాల్లో ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మనం ఒక సెషన్ కండక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. నేను కొంతమందికి ఇన్విటేషన్ అయితే సెండ్ చేయడం జరిగిందండి. కాకపోతే చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే కండక్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారండి. సో, ఖచ్చితంగా యూట్యూబ్ లోనే నేను కండక్ట్ చేస్తానండి. 99% నేను లైవ్ అయితే వస్తాను. ఒకవేళ రాని పక్షంలో
కంప్లీట్ గా నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో ఆ కంప్లీట్ సెషన్ అంతా కూడా మీకు రికార్డింగ్ కూడా పెట్టేస్తానండి. సో ఎవరైతే ఈ లైవ్ సెషన్ కి అటెండ్ అవుదాం అనుకుంటున్నారో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. లింక్ ని డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో, మన గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తానండి. ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మరింత డీప్ గా ఒక 10 నుంచి 15 వరకు సినారియోస్ ని మనం మాట్లాడదాం. సో అందరూ కూడా టైం అడుగుతున్నారండి. జనరల్ గా నేనైతే శనివారం కండక్ట్ చేద్దాం అనుకున్నా. సో ఇది లైవ్ సెషన్ కనుక వీలైతే ఆదివారం సాయంత్రం పెట్టుకుందామండి. సో దట్ ఏంటి అంటే సోమవారం సంబంధించి విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. ఈ స్ట్రాటజీ గురించి కూడా కంప్లీట్ గా డిస్కస్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ చెప్తానండి, ఒకవేళ లైవ్ నేను పెట్టలేని పరిస్థితిలో ఉంటే రికార్డింగ్ సెషన్ అయినా కంపల్సరీగా యూట్యూబ్ లో మీకు వస్తుందండి. మిస్ అవ్వకుండా చూడండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అండి. ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తున్న కామెంటరీ చూస్తే నిజంగా ముచ్చటేస్తుందండి. జనరల్ గా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే FY26 బాగుంటుందని, FY27 కి ప్రాఫిట్లు ఖచ్చితంగా పెరుగుతాయని, FY28 ఈవెన్ FY29 కి వీళ్ళ కెపాసిటీ చాలా పీక్ లెవెల్ కి అయితే వెళ్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే నెక్స్ట్ 4 years పాటు దీంట్లో మళ్ళీ గ్రోత్ అనేది మనం చూస్తాము అని కంపెనీ తాలూకు మేనేజ్మెంట్ డైరెక్ట్ గా చెప్తుందండి. కాబట్టి ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ కొంత స్పెసిఫిక్ గా గమనించాలి, వాటి గురించి మాట్లాడదాం. సో ఈ కంపెనీ ఏం చెప్తుందంటే FY28 కల్లా వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ ఇక్కడ మనకి 755 కోట్లు కనిపిస్తుందా, ఇది 1100 కోట్లకు వెళ్తుంది అని చెప్తున్నారండి. అంటే ఖచ్చితంగా 30-40% గ్రోత్ కనిపిస్తుంది మనకి. ఇక స్టార్టింగ్ లో ఈ కంపెనీ యొక్క ROCE ఇక్కడ 22 కనిపిస్తుందా, ఇది 30% వరకు తీసుకెళ్తాము అని చెప్తున్నారు. అండ్ ఈ కెమికల్ కంపెనీకి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇవి ప్రస్తుతానికి వాటి వాటాని 20-25% వరకు కనిపిస్తుందా, దాన్ని 50% వరకు తీసుకెళ్తాము అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ జరగడానికి టైం పడుతుందండి, కాదనట్లేదు. సో ఈ టైంలో మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే దీంట్లో గ్రోత్ ని మనం క్యాప్చర్ చేయడానికి మంచి అవకాశం కనిపిస్తుంది. సో FY27 లో వీళ్ళ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారండి. FY28 కల్లా వీళ్ళ ఆపరేషన్స్ ఫుల్ స్కేల్ కి అయితే వెళ్తాయట. ఇక FY29 కి కంప్లీట్ గా వీళ్ళ కెపాసిటీ పీక్ లెవెల్స్ అయితే చూస్తారట. సో ఇది ఖచ్చితంగా కంపెనీకి మంచి విజిబిలిటీని అయితే చూపిస్తుందండి. సో ఈ టైంలో మనకి రిజల్ట్స్ లో కన్సిస్టెంట్ గా గ్రోత్ కనిపించడం కానీ, లేదు అంటే ఈ కంపెనీకి సంబంధించి ఫర్దర్ గా ఆర్డర్ అప్డేట్స్ రావడం కానీ, ఇలాంటివి మనం ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో మంచి గ్రోత్ మనం చూడొచ్చు ఫ్యూచర్ లో. నెక్స్ట్ నేను మాట్లాడుతున్న స్టాక్ SPML ఇన్ఫ్రా అండి. ఈ కంపెనీ కూడా నేను చాలా జాగ్రత్తగా స్టడీ చేస్తున్నా. ఎందుకు అంటే రీసెంట్ గా వీళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్ అయితే రైజ్ చేశారండి. అండ్ దీంట్లో విజయ్ కేడియా గారు ఎంటర్ అయ్యారు. 35% వరకు వీళ్ళ క్యాపెక్స్ అయితే అనౌన్స్ చేశారండి ఎక్కువ చేయడానికి. అండ్ వీళ్ళు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో ఎంటర్ అవుతున్నారు. అండ్ ఆల్రెడీ వీళ్ళు ఉన్నది కెపాసిటీని ఆల్మోస్ట్ డబుల్ చేస్తున్నారండి. 5 GW కి వీళ్ళ కెపాసిటీని తీసుకెళ్తున్నారు. సో స్టాక్ ప్రైస్ లో రీసెంట్ టైమ్స్ లో చాలా హై వాల్యూమ్స్ కూడా నమోదయ్యాయండి. అయితే ఈ వీడియోలో మనం ముందు మాట్లాడుకున్నంత స్ట్రాంగ్ గా ఈ కంపెనీ బయటకైతే కనిపించట్లేదండి. అందువల్ల ప్రైస్ యాక్షన్ అయితే నేను ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తూ ఉంటాను. సో ఈ కంపెనీని ఎవరైనా మీరు స్టడీ చేద్దాం అనుకుంటే మీరు గమనించాల్సింది ఏంటంటే కమింగ్ డేస్ లో కంపెనీ ఎటువంటి ప్రాజెక్టులు చేస్తోంది, వాటికి సంబంధించి ప్రాఫిట్లు ఏ విధంగా వస్తున్నాయి, రిజల్ట్స్ ని మనం చాలా క్లియర్ గా ఫాలోఅప్ చేయాలండి. వాటిలో గ్రోత్ కనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కూడా ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న 3 స్టాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మన ముందుకు వచ్చాయండి. సో వీటిని ఫర్దర్ గా స్టడీ చేసి వీటిలో ఆపర్చునిటీని ఫ్యూచర్ లో మనం క్యాప్చర్ చేయడానికి మన ప్రయత్నం కంపల్సరీగా చేద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.